నమస్తే అన్న. నమస్తే. నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి 2024లో. అటు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు శర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అన్నది 175 గెలడం ఖాయం. మా ఉత్తరాంధ్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి అందరికి కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో 3 పార్టీలు కాదు, మా సీఎం గారు చెప్పినట్టు ఇంకో పార్టీ చంద్రబాబు నాయుడు గారు జేబులో పెట్టుకున్నారు సెంట్రల్ పార్టీని. 4 పార్టీలు కాదు కదా, ఇంకొక 5 పార్టీలు లేకపోయినా సరే రేపు జగన్ గారి గెలుపుని ఇక్కడ మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న నా ఎమ్మెల్యే గారి గెలుపుని కూడా ఎవరి తరం కాదు, ఆపి తరం కూడా ఎవరి చేతిలో కూడా లేదు. అది ప్రజల చేతిలో ఉంది. ప్రజలే నిర్ణయించి ఆల్రెడీ డిసైడ్మెంట్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పి డిసైడ్మెంట్తో ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, ఇటేమో చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్, అటేమో సెంట్రల్లో నరేంద్ర మోడీ సపోర్ట్ ఉన్నది. ఈ 3 పార్టీలు ఎలా తట్టుకోగలంటావు? నరేంద్ర మోడీ సపోర్ట్ ఎంత ఉందో అందరికీ కూడా తెలుసు. మీడియా ముఖంగా మేము అందరికీ చెప్పాల్సిన పని లేదు ఇది. ఎందుకంటే 1% ఓటు బ్యాంక్ ఉన్న సపోర్ట్లు నా సినీ గ్లామర్లు పనిచేయవు. ఇందులో రాజకీయాలకి ప్రజలకి అవలంబీలు చేస్తున్నారు. ప్రజలకి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండు కళ్ళతో చూసుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు అవని, ఇక్కడ మన నర్సీపట్నం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు అయితే అవని, కానీ రెండు సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా వెళ్తున్నాయి. వీళ్ళు సినీ గ్లామర్లు తర్వాత ఇంకోటి మా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ చల్లవని చెప్పేసి తెలియజేస్తాం. అభివృద్ధి పరంగా ఏమన్నా మీ ఊర్లో ఏమన్నా కానీ మీ రాష్ట్రంలో కానీ ఏమైనా కార్యక్రమాలు జరిగాయి? అసలు అభివృద్ధి పరంగా కళ్ళు కనపడేలాగా కళ్ళకు అర్థం కట్టినట్టు అభివృద్ధి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సచివాలయం వ్యవస్థ అన్నది లేదు. పంచాయతీ ఆఫీసులో కుక్కలు పడుకుండేవి. అలాగనే స్కూల్లో కూడా కుక్కలు పడుకుండి కుక్క ప్యాకెట్లు ఆడుకుండేవారు స్కూల్లో. ఈవేళ స్కూల్లో అవని, సచివాలయం వ్యవస్థ అవని, రైతు భరోసా కేంద్రం అవని, మొత్తం ఇవన్నీ కూడా బోల్డ్ అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ప్రతిపక్షాలకు కానీ ఎవరికైనా నిజంగా వాళ్ళకి కళ్ళుండి చూస్తే అభివృద్ధి వాళ్ళ కళ్ళు కనపడలేదని మేము తెలియజేస్తున్నాం. సిద్ధం సభలో ఎలా ఉన్నాయి? సిద్ధం సభలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. సిద్ధం సభలు జనాభా రావడం కంటే ప్రజల్లో కూడా ఈ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ కూడా ప్రజలు చాలామంది వేళ తెలివి మీరిపోయి ఉన్నారు. అధికార బలంతో ప్రజలను భయపెట్టి సిద్ధం సభలకు తీసుకొస్తున్నారని ఒక ఆరోపణ అయితే ఉన్నది. ఎవరికి కూడా ₹1 ఇచ్చిన పాపం లేదు. ఎవడో చెప్పినటువంటి డైరెక్ట్గా బహిరంగంగా రమ్మని చెప్పండి. డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఆలుగా నుంచి తీసుకెళ్తున్నారో మనకు తెలియదు. ఒక నారా లోకేష్ నర్సీపట్నం వస్తే కనీసం మా ఎమ్మెల్యే గారి ఇంట్లో పెట్టిన మీటింగ్కి కూడా వచ్చిన జనాభా లేరు. అది వాళ్ళు తెలుసుకోవాలి ఎవరు వస్తున్నారు ఏంటన్నది. డబ్బులు ఎవరి ద్వారా పులిసిపోయి ఇవ్వడానికి ఆల్రెడీ సంక్షేమం ఉన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు స్వచ్ఛందంగా రావడానికి మేము ఊరికి 50 మంది రమ్మంటే 60 మంది, 70 మంది, 100 మంది, 200 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. ఇంకా మమ్మల్ని మేము ఒక తూటిపాలెం, నేను ఎంపీటీసీని, నాకు అడుగుతున్నారు మమ్మల్ని పిల్లలేదు అని చెప్పేసి జనాలు అడుగుతున్నారు. మాకు లిమిటెడ్ నెంబర్స్ వెళ్తేనే మాకు సిద్ధం సభకి లక్షల మంది తరలి వెళ్తున్నారు. అన్లిమిటెడ్ అని చెప్పేసి వెళ్తే ఇంకా ప్లేసులు చాలు, గ్రౌండ్లు కూడా చాలు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.